అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 27 నుండి చేపట్టనున్న డోర్ టు డోర్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు సమక్షం నిర్వహించిన సమావేశంలో స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నియోజకవర్గానికి ఇప్పటికీ ఇన్ఛార్జిని ప్రకటించకపోవడంపై అధిష్టానం తీరును వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయ సేకరణ నిర్వహించిన 10 రోజులుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, దానికి తోడు ఒక జిల్లా నాయకుడితో కలిపి పి గన్నవరానికి 3-మెన్ కమిటీని నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతూ ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు జిల్లా నాయకుల సమక్షంలోని నిరసనకు దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 27 నుండి చేపట్టనున్న డోర్ టు డోర్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు సమక్షంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నియోజకవర్గానికి ఇప్పటికీ ఇన్ఛార్జిను ప్రకటించకపోవడంపై అధిష్టానం తీరును వారు తీవ్రంగా తప్పుబట్టారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్లక్ష్యం వల్లే పి గన్నవరం నియోజకవర్గంలో ప్రతిసారి కూడా ఇక్కడ వివాదాస్పదంగా మారుతూ వస్తుంది. దాదాపు 7 ఏళ్లుగా ఇక్కడ ఇన్ఛార్జిని నియమించకుండా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇక్కడ తాత్సారం చేస్తూ వస్తుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నాయకత్వంలో కొన్ని విభేదాలు, తరచూ కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధిష్టానం పట్టించుకోవట్లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమిస్తుంది. దీంట్లో భాగంగానే పి గన్నవరం నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిని నియమిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇటీవల జిల్లా మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు పర్యటించారు. జిల్లా అంటే పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఎవరు నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలను గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల నుంచి వివరాలు సేకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక క్లారిటీ రాకపోవడంతో ఇక్కడ ప్రతిసారి వివాదంగా మారుతూ వస్తుంది. ఈ నెల 27వ తేదీ నుంచి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని అంటే పి గన్నవరంలో నిర్వహించేందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లం రాజు హాజరయ్యారు. ఇలా హాజరవుతున్నటువంటి సందర్భంలోనే నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా ఈ వ్యవహారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇన్ఛార్జిని నియమించకుండా ప్రతిసారి ఏదో ఒక నాయకుడిని పంపించడం, ఇక్కడ గొడవలు జరిగేలా చేయడం చేస్తున్నారని చెప్పి నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిను ప్రకటించాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే 3-మ్యాన్ కమిటీని ప్రకటించేటువంటి యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ వివాదాస్పదంగా ఉన్నటువంటి సందర్భంలో అంటే 3 నాయకులతో కూడినటువంటి ఒక కమిటీని ఇక్కడ ఇన్ఛార్జ్ నియమించకుండా 3ని కూడా ఒక కో కన్వీనర్ ఆ విధంగా 3-మ్యాన్ కమిటీని నియమించేటువంటి యోచనలో తెలుగుదేశం పార్టీ ఉందన్న సమాచారం రావడంతో పి గన్నవరం నియోజకవర్గంలో ఒక్కసారిగా టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి, ఆందోళన మొదలవడం జరిగింది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన పార్టీ తరఫున గిడ్డి సత్యనారాయణకి ఎమ్మెల్యే గెలుపొందారు. వాస్తవానికి మొదట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ ను ప్రకటించారు. తర్వాత రాజకీయాలు మారడం, జనసేన పార్టీ చేతికి నియోజకవర్గం వెళ్లడంతో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ నియమించకుండా తాత్సారం చేస్తున్నారు. ఇక్కడ మోక ఆనంద్ సాగర్ అనే ఒక ఇన్ఛార్జ్ అంటే ఒక నాయకుడు ఇక్కడ ఉన్నారు. అతని పేరు ప్రథమంగా వినిపిస్తోంది. అతనికే ఇస్తారని చెప్పి కేడర్ భావిస్తుంది. మరొక వైపు మహాసేన రాజేష్ పేరు కూడా వినిపిస్తుంది. ఇంకో పక్క సుబ్బారావు అనే మరొక పేరు కూడా వినిపిస్తుంది. ఈ 3 పేర్లు వినిపిస్తున్నటువంటి తరుణంలో వీరు 3ని కాకుండా మరొక 3-మ్యాన్ కమిటీని ప్రకటిస్తారన్న సమాచారంతో పి గన్నవరం నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అందువల్ల జిల్లా అధ్యక్షుడు వచ్చినా, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గంధం పల్లరాజు వచ్చినా నాయకులు లెక్క చేయలేదు, ఆందోళన నిర్వహించారు. ఈ సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వెంటనే నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించాలని చెప్పి ఇక్కడ గందరగోళం సృష్టించడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ విషయాన్ని అధిష్టానంతో చర్చించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పి అక్కడి నుంచి జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయితో పాటు గంధం పల్లవరాజు, ప్రధాన కార్యదర్శి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఇదే క్రమంలో అధిష్టానం ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమిస్తుందా లేదనేది వివాదం అంటే ఇంకా ఇలాగే కొనసాగుతుంది అనేది మాత్రం ఇంకా 2-3 రోజుల్లో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.